శ్రీకాకుళం జిల్లాలో గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు శ్రీకాకుళం జిల్లాను మొత్తంగా నిర్లక్ష్యం చేశారు. గతంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ శ్రీకాకుళం జిల్లా సమస్యలను గాలి కుదిరేసి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే చూసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కొన్ని సంవత్సరాల ప్రగతి వెనుకబడింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఈ జిల్లా నిర్మాణమైందో, ఈ జిల్లా అభివృద్ధి జరిగిందో, ఆ అభివృద్ధి అంతా వెనుక్కి వెళ్ళిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే వంశధార, నాగావళి, కళింగదల్, డబార్సింగి, నారాయణపురం, తోటపల్లి మొదలైనటువంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణమయ్యాయి. కనీసం ఆ కాలువలకు మరమ్మతులు కూడా గత 10 సంవత్సరాలుగా జరగలేదు. కనుక నేను ఈరోజు మీ అందరి సమక్షంలో విడుదల చేసినటువంటి ఈ 15 గ్యారంటీల్లో మొట్టమొదటి గ్యారంటీగా రైతులకు సంబంధించినటువంటి వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి ఒరిస్సాతో గల అడ్డంకులు తొలగించి సత్వరం పూర్తి చేయటం అన్నటువంటిది ప్రథమ గ్యారంటీగా నేను తీసుకున్నాను. ఎంపీగా నాకు ఓటేసి ప్రజలు గెలిపిస్తే ఆ గ్యారంటీతో మొదలుకొని ఉద్యానంలో వాణిజ్య పంటలకి ప్రముఖ స్థానం ఇవ్వడం కానీ, లేదా శ్రీకాకుళం జిల్లాలో తక్షణం ఐటీడీఏ ఏర్పాటు కానీ, అలాగే టెక్కల నియోజకవర్గంలో ఆఫ్షోర్ ప్రాజెక్టు నిర్మాణం కానీ, అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాలువల్లో పూడికి తీత షట్టర్లు ఏర్పాటు చేయడం కానీ, ఉద్యానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలకు పరిష్కారం, నౌపడ గునుపూరు రైలు మార్గాన్ని డబుల్ లైన్గా మార్పు చేస్తూ రాయగడ వరకు పొడిగించే కార్యక్రమాన్ని రూపకల్పన చేయటం, జిల్లాలో హాల్టులు లేకుండా 36 రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక్కడ ఎవరైనా సరే ఈ జిల్లా వాసులు ట్రైన్ ఎక్కాలంటే ఇక్కడ బెరంపురంలో అటైనా వెళ్ళాలి, ఇటు విజయనగరం, విశాఖపట్నం అయినా వెళ్ళాలి. 186 కిలోమీటర్ల మొత్తం రోడ్డు మార్గం, రైల్వే మార్గం ఉన్నటువంటి ఈ మార్గంలో 186 నుంచి 196 కిలోమీటర్ల మధ్యన ఉంది. ఈ రైలు మార్గంలో కనీసం ఒక్క హాల్ట్ కూడా లేకుండా 36 ట్రైన్లు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ప్రజలు ఉన్నటువంటిది చాలా వ్యయ ప్రయాసాలు పడి వేరే దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. అలాగే మందస, మెలేపుట్టి ప్రాంతాల్లోనూ, ఉద్యానం ప్రాంతంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. జిల్లా నుంచి వలసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం అన్నటువంటిది అత్యంత అద్భుతమైనటువంటి సహజ వనరులు ఉన్న నియోజకవర్గం. ఏదైతే బొడ్డేపల్లి రాజగోపాలరావు హయాంలో కానీ, అలాగే కనితి విశ్వనాథం గారి హయాంలో కానీ, కిల్లి కృపారాణి గారి హయాంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తరువాత ఏ ఒక్కరి టైంలో కూడా జరగలేదు. కేవలం వీరు వ్యక్తిగతంగా ప్రాబల్యం పెంచుకోవడానికి, వ్యక్తిగతమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి తమ యొక్క పదవుల్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా కానీ, గత 10 సంవత్సరాలుగా కానీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమమైనా ఒక్కటి చెప్పమని నేను మీ ద్వారా సవాల్ చేస్తున్నాను. వాళ్ళు చేసినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు చేసినటువంటి ఒక్క అభివృద్ధి కార్యక్రమం, ఒక్క ప్రాజెక్టు, ఒక్కటంటే ఒక్కటి, కనీసం కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం కలిపి కిడ్నీ డయాలసిస్ కేంద్రాలు పెట్టామన్నారు. అందులో డయాలసిస్ జరగటం లేదు. కిడ్నీ రోగులు దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. కిడ్నీ పరిశోధనా కేంద్రం అని పెట్టారు, అక్కడ పరిశోధకులు లేరు. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఈ జిల్లాలో జరుగుతున్నాయి. పార్లమెంట్ సభ్యులు కనీసం ఒక రైలు హాల్ట్ని ఈ జిల్లాలోకి తెచ్చుకోలేకపోయారు. ఏమంటే అయ్యప్ప స్వాములకు వేసినటువంటి రైళ్ళు, జిల్లాలో అయ్యప్ప స్వాములకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల కోసం 41 ట్రైన్లు దక్షిణ మధ్య రైల్వే మంజూరు చేసింది. అందులో ఇక్కడ నుంచి అయ్యప్ప భక్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడికి ఒక ట్రైన్ మంజూరైంది. అది ఎంపీ గారి ఘనత కాదు. ఎంపీ గారి ఘనత ఏమైనా ఉంటే ఒక కొత్త ప్రాజెక్టు మంజూరు చేశారా? ఈ జిల్లాలో 20 సంవత్సరాల్లో మంజూరైనటువంటి ఒకే ఒక ప్రాజెక్టు నౌపడ గునుపూరు. అది ప్రజలు నా ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్నారు. ఏ పదవి లేకుండా నేను ప్రజలకు సాధించి పెట్టాను. చాలా ఈ పదవులు 10 సంవత్సరాలుగా అనిపిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఏం చేశారు ఈ జిల్లాకి నేను అడుగుతున్నాను. అదేవిధంగా 5 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి ప్రజాప్రతినిధులు కనీసం ఐటీడీఏని కూడా ఈ జిల్లాకి మంజూరు చేసుకోలేకపోయారు.
ఐటీడీఏ లేకుండా గిరిజనులు అనాథలైపోయారు. ఉద్దానం ప్రాంతం నుంచి వలసలు పెరిగిపోయి కొబ్బరి రైతు వలస వెళ్ళిపోతున్నాడు. ఉద్దానం జీడి రైతుకి గిట్టుబాటు ధర లేదు. జిల్లా మొత్తం సమస్యల మయంగా తయారైంది. మత్స్యకారులకు ఒక కోల్డ్ స్టోరేజ్ లేదు. గత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, కోల్డ్ స్టోరేజ్ని మేము నిర్మిస్తాం, మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి. కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం లేదు. ఈ విధంగా పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహకాలు లేవు. మొత్తంగా బటన్ నొక్కుడు కార్యక్రమంలో నిధులన్నీ మళ్లించారు. నిరుద్యోగులు చాలా అవస్థలు పడుతూ ఇతర ప్రాంతాలకి వెళ్ళి వలస కార్మికులుగా కట్టుపని వారుగా జీవిస్తున్నారు. మీ అందరికీ తెలుసు శ్రీకాకుళం జిల్లా ఎంత మంచి భౌగోళికమైనటువంటి పరిస్థితి ఉంది. తీర ప్రాంతం ఉంది, 180 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, అపారమైనటువంటి మత్స్య సంపద ఉంది. గిరిజన ప్రాంతం ఉంది, అనేకమైనటువంటి అటవీ ఉత్పత్తులు దొరుకుతాయి. మైదాన ప్రాంతం ఉంది, ఈ మూడింటికి తలదన్నే విధంగా ఉద్దాన ప్రాంతం ఉంది. 4 ప్రాంతాలు, 4 భౌగోళిక పరిస్థితులతో ఉద్దాన, తీర ప్రాంతం, గిరిజన ప్రాంతం, మైదాన ప్రాంతం, ఈ 4 ద్వారా జిల్లాని సస్యశ్యామలంగా చేసి ఈ జిల్లాలో పారిశ్రామిక ప్రగతి, వ్యవసాయ ప్రగతి, మొత్తంగా పంటల అభివృద్ధి, మత్స్యకారుల అభివృద్ధి చేయవచ్చు. సంబంధిత ప్రణాళిక నేను రూపొందించుకుని సిద్ధంగా ఉన్నాను. ప్రజలందరికీ నేను కానీ మా శాసనసభ్యులు పోటీ చేస్తున్న అభ్యర్థులు కానీ ఒక్కసారి అవకాశం అని విజ్ఞప్తి చేస్తున్నాం. మా నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేశారు, న్యాయ యాత్ర చేశారు. ఈ దుర్మార్గమైనటువంటి బీజేపీ విధానాలని, కార్పొరేట్ విధానాలని ఎండగడుతూ మత విద్వేషాలకు వ్యతిరేకంగా దేశమంతా ఏకం కావాలని ఆయన పిలుపిచ్చారు. మరోవైపు షర్మిలమ్మ గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాజక పాలనని ఎండగడుతున్నారు. ఈవేళ కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిపి అక్కడ భారతదేశంలోనూ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనూ అన్ని మిత్రపక్షాలతో కలిపి ప్రజా వ్యతిరేకతని ఎండగట్టడంలో ప్రథమ స్థానంలో ఉంది. కనుక మమ్మల్ని గుర్తించి ప్రజలు మాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 13వ తేదీన జరగబోయేటువంటి ఎన్నికల్లో హస్తం గుర్తుకి ఓటేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా పౌరులందరికీ, ఈ జిల్లా ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మీ ద్వారా ఈరోజు పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది, ఉద్యోగస్తులందరికీ పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది. మీ ద్వారా నేను ఒక విన్నపం చేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఈవేళ ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఉద్యోగుల్ని పనిచేసే యంత్రాలుగా చూసుకున్నారు, మనసున్న మనుషులుగా చూడలేదు. ఉద్యోగస్తులు కూడా మనుషులే. ప్రభుత్వం మీద వచ్చినటువంటి ప్రతి వ్యతిరేకతని ఉద్యోగస్తుల మీదకి నెట్టారు. ఉద్యోగస్తుల్ని వాళ్ళని చూపించి ఉద్యోగస్తుల వల్లే ప్రభుత్వం బదనామైపోతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చూపించడానికి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే కనీసం వాళ్ళకి నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేదు. గుర్తించండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగస్తులను ఎలా చూసుకుంది? మీకు కళ్ళల్లో పెట్టి చూసుకుంది, తమ గుండెల్లో పెట్టుకుంది. ఉద్యోగస్తులకి ఎన్నో రాయితీలు ఇచ్చింది, వాళ్ళ సమ్మె హక్కును కాపాడింది. ఈరోజు సమ్మె అంటే తెలుగుదేశం ప్రభుత్వం అర్ధరాత్రి అరెస్టులు చేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందు రోజే వాళ్ళని ఇళ్ల నుంచి ఎత్తుకుపోతుంది. సమ్మె అంటే ముందు రోజునే ఉద్యోగస్తులకు ఇళ్ల నుంచి అదృశ్యం చేసి ఉద్యోగ సంఘ నాయకుల్ని ఎత్తుకుపోయేటువంటి ప్రభుత్వాలు మీకు కావాలా? లేదంటే యంత్రాలుగా చూసేటువంటి ప్రభుత్వాలు కావాలా? అలా కాకుండా మిమ్మల్ని మనుషులుగా చక్కగా మీ హక్కుల్ని గుర్తించేటువంటి ప్రభుత్వం కావాలా? మీరు నిర్ణయించుకోండి. ఉద్యోగస్తులకు, అలాగే పౌరులకు, ఈ జిల్లా ప్రజానీకానికి, మహిళలకు, దళితులకు, గిరిజనులకు, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ మేము మీ ద్వారా ఆమదాలవలస ఒక చైతన్యవంతమైనటువంటి మీ నియోజకవర్గం వేదిక ద్వారా మేము ఈరోజు ఈ 15 గ్యారంటీల్ని నేను విడుదల చేస్తున్నాను. మిత్రులారా, జిల్లా ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కరపత్రం మీ అందరికీ ఇంటింటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము. ఈ కరపత్రాన్ని మీరు ఉంచుకోండి. 5 సంవత్సరాల తర్వాత నాకు ఇప్పుడు ఓటు ఇవ్వండి, మా అభ్యర్థులకు ఓటు ఇవ్వండి. 5 సంవత్సరాల తర్వాత మమ్మల్ని నిలదీయండి. ప్రజాస్వామ్యయుతంగా ఇదిగో నువ్వు వేసిన కరపత్రం అని చెప్పి ఇది మేము బాండింగ్ ఇచ్చాం, మా ఫోటోలతో, మా పేర్లతో మేము ఇచ్చినటువంటి బాండింగ్. ఈ రాష్ట్రానికి షర్మిలమ్మ గారు 9 గ్యారంటీల్ని ఇండియా కూటమి పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన విడుదల చేశారు. భారతదేశంలో 5 సూత్రాలను, 5 న్యాయాలని రాహుల్ గాంధీ గారు విడుదల చేశారు.
నేను ఈ జిల్లాకు సంబంధించి నేను మా మిత్రులు కలిసి మా ఎమ్మెల్యే సోదరులు ఎమ్మెల్యే పోటీ అభ్యర్థులు కలిసి 15 గ్యారంటీల్ని మేము ఈ జిల్లా ప్రజలకు ఇస్తున్నాం. వీటి అమలు కోసం మేము నిరంతరం కృషి చేస్తాం. మీరు మాకు మద్దతు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీని రక్షించండి. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని రక్షిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక సూక్తి ఉంటుంది, ధర్మాన్ని రక్షించండి, ధర్మం మీకు రక్షిస్తుంది. నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీని రక్షించండి. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది, మీ హక్కుల్ని రక్షిస్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది, ప్రగతిని ప్రజా విలువల్ని కాపాడుతుంది. ధన్యవాదాలు.